రోడ్డు పక్కన బోరింగ్ దగ్గర స్నానాదులు సంధ్యావందనాదులు చేసుకొని అక్కడ ఆ వీధులలో ఎక్కడైతే రామాయణం అవమానించబడిందో ఆ ప్రదేశంలో శ్రీ 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 స్వామివారు రామాయణ మహాపారాయణాన్ని ముగించుకొని ఎవరైతే ఆ కార్యక్రమానికి పూనుకొని ఆ కార్యక్రమం చేశారో వారిని కలిసి వారిలో పరివర్తన తీసుకొచ్చే విధంగా చేయటం జరిగింది. వారు అది సాధించారు. వారి స్ఫూర్తితోటి తర్వాత వారు అంతటితోటి తృప్తి చెందలేదు. అక్కడ పారాయణ చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా చెయ్యాలి ఈ రామాయణం జరిగిన దానికని చెప్పేసి మొదలుపెట్టి మొత్తం భారతదేశము నేపాల్ దేశంలో కూడా కలిపి 108 మహాకృత స్తంభాలని స్థాపించడం జరిగింది. ప్రతి చోట కూడా రామాయణాన్ని హవనం చేయటం. ఇందులో ఒక్క స్తూపానికి ఒక్కళ్ళు మొత్తం కైంకర్యం చేస్తామన్నా కూడా పెద్దజీయ స్వామి గారు ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఇటుక, ₹1 పావలా ఇటుక మీద శ్రీరామ అని రాసి సమర్పించాలి అని కోరి ఇందులో ఎంతో మందిని, ఎన్ని లక్షలాది మందిని భాగస్వాములుగా చేశారు. వారు స్థాపించి చేసినటువంటి ఈ స్తూపాలలో మన ఖమ్మం నగరంలో వేయించేసినటువంటి ఈ స్తూపం నిత్య దీప ధూప నైవేద్యాలు అందుకునే అతి అరుదైన స్తూపాలలో ఒకటి.